నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వీడియోలు పెట్టడం లేట్ అవుతుందండి, ఎందుకంటే హెల్త్ పరంగా కొద్దిగా ఆరోగ్యరీత్యా కొద్దిగా ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే నేను వీడియో పెట్టలేకపోతున్నాను. అందులో కొద్దిగా ఎండాకాలం కదండి, కొద్దిగా ఏంటంటే చాలా ఎండాకాలము, మంచిగా వైశాఖ మాసము, రోహిణి కార్తె అండి. ఇప్పుడు ఎండలు అనేది మనకు విపరీతంగా ఉంటాయి. రోహిణి కార్తెలో ఈ 15 రోజులు మనము విపరీతమైన స్ట్రెస్ భరించాల్సిందే. అయితే కొద్దిగా పెద్ద వయసు వారు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. అదే అనారోగ్యాలకు దారితీస్తుంది. వడదెబ్బలు, చల్లటి వాతావరణం లేకపోగా వడదెబ్బలు రాగా బాగా ఎండలు కాసి ఆ వడగాల్పులు అనేది ఇంటి లోపలికి కూడా వస్తున్నాయి. మనము ఈ ప్రకృతి గురించి మనం ఏమీ చేయలేకపోయినా ఇంటిలో ఉండి ఏ అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటిదే నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. కొద్దిగా అనారోగ్యం ఉండడం వల్ల నేను కొద్దిగా వెంటనే రోజు వీడియోలు చేయలేకపోతున్నాను. అందులో రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దని, నా పరంగా నేను వీడియోలు ఎప్పుడు వీలైతే అప్పుడు నా ఆరోగ్యము కుదుట పడగానే వెంటనే మీకు వీడియోలు చేస్తూ ఉంటాను. ఇంత రిస్క్లో అయినా కూడా, ఇంత ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మీకు సమాచారము అంటే నా గురించి వీడియో పరంగా మీకు తెలియజెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే వాడుకలో ఉన్న పదం చెప్తాను, 60+ అన్న తర్వాత మనిషికి అనారోగ్యాలు ఈ ఎండాకాలంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి. అందరూ చాలా కూల్గా అన్ని వసతులతో ఎటువంటి అనారోగ్యము రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. చల్లగా పానీయాలు, మజ్జిగ, పల్సటి మజ్జిగ, సబ్జా గింజల జ్యూసు, పుచ్చకాయ జ్యూసు, ఇలాంటివి చల్లగా, మన రాగి జావా, ఇలాంటివి చల్లగా ఉండే పదార్థాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వడదెబ్బ అనేది చాలా విపరీతంగా కొడుతుందండి. వడదెబ్బ అంటే ఎండ ఒక్కటే కాదు, శరీరానికి చాలా నీరసంగా తయారు చేస్తుంది. ఆ తర్వాత విరోచనాలు, వాంతులు, తల తిరగడము, ఒళ్ళు తిరగడము, ఫుడ్ లోపలికి పోకపోవడము, పోయినా అది అరగగా వాంతులు అవ్వడము, ఇలాంటివి ఈ ఎండాకాలంలో సహజంగానే వస్తుంటాయి. కానీ వాటిని అన్నిటినీ తట్టుకోగల శక్తి మనకు ఉంటేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అందువల్లనే నా ఆరోగ్యం గురించి నేను కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని తర్వాత అయినా వీడియోలు పెట్టుకోవచ్చు, కానీ రిస్క్ తీసుకోవద్దు కదా అని నేను కొన్ని వీడియో చేయాలంటే కొద్దిగా ఏదైనా కంటెంట్ ఉండాలి కదండి. కాబట్టి నేను ఆ ఆలోచన చేయడానికి కూడా నాకు ఓపిక లేదండి. ఎందుకంటే అంత నీరసం వచ్చేసింది, ఎండాకాలం కదా. దీనికి నేను కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను, అయినా తప్పట్లేదు. మీరు ఏ విధంగా నాకు ఇంకా జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారో మీకు తెలిసిన విధంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిగా పెద్ద వయసు వాళ్లకు అనారోగ్యము అనేది మొదలైందంటే మనుషులు అనేది కూడా వీక్ అవుతారు, నీరసంగా అవుతారు. చాలా విపరీతమైన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ ఎండను తట్టుకోవడం అంటే చాలా ఇబ్బందులే అందరికీ. ఎవరికైనా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికైనా చాలా ఇబ్బంది. చిన్నపిల్లలైతే ఇంకానండి, వాళ్ళకు కూడా విరోచనాలు కావచ్చు, వాంతులు కావచ్చు, ఇలాంటివి తప్పనిసరిగా వస్తాయండి.
ఇది అతిసార వ్యాధికి సంబంధించిన ఇబ్బందులే అనుకోవచ్చు. కాబట్టి ఎండాకాలంలో అనారోగ్యాలు ఎలాగూ తప్పించుకోలేము. వచ్చినా దానికి తట్టుకునే శక్తి, దానికి కావలసిన పోషకాలు, ఆహారం తీసుకుంటేనే మనకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అందుకని నేను మీకు అందరికీ తెలియజెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఏమి నా గురించి ఏమి మీరు కామెంట్ చేయాలా అనుకున్నారో చేయండి. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి. కాబట్టి నేను ఎటువంటి కంటెంటు నాకు ఆలోచించడానికి కూడా ఓపిక లేదండి. ఆ ఓపిక లేకనే కంటెంటు చెయ్యాలి అంటే, వీడియో చేయాలంటే ఏదో ఒక కంటెంట్ చూసుకోవాలి. నేను పడుకొని అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు ఆలోచన అనేది రావట్లేదు, నీరసంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత అయినా నేను వీడియోలు నా ఆరోగ్యం బాగా అయిన తర్వాత మంచిగా వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. కంటెంట్ వెతుక్కొని కూడా పెడుతూ ఉంటాను. నేను ఆలోచించుకొని కూడా పెడుతూ ఉంటానండి. నా స్వయంగా ఆలోచన ప్రకారమే నేను కంటెంట్ వెతుక్కొని నా వీడియోలను మీకు వీడియో రూపకంగా చెప్తున్నాను. కాబట్టి నా యందు ఏ పొరపాటు జరగదండి. నా ఆరోగ్యమే నాకు కావాలి. నా ఆరోగ్యము మంచిగా అయిన తర్వాత మీకు అందరికీ మళ్ళీ హ్యాపీగా వీడియోలు అయితే పెడతానండి. ఇదేనండి మీకు చెప్పాలని చేస్తున్న వీడియోనండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.